సోషల్ మీడియా మిత్రులకు ముందుగా నా నమస్కారాలు. నిన్న బీఆర్ఎస్ నాయకులు రామ్తీర్త్ విలేజ్ పైన టీపీ కార్మికునికి తీసేసిరని అభియోగాలు చేయడం జరిగినది. నిజానికి జరిగింది ఏమిటంటే 1995 నుండి 2020 సంవత్సరం దాకా వాటర్ మ్యాన్గా దుబ్బల్ పీరప్ప వెట్టి చాకిరీ చేయడం జరిగినది. ఇతనే దుబ్బల్ పీరప్ప. అప్పుడు 1995లో వాటరు వాల్ వచ్చేసి మా చౌరస్తాకుండే కిలోమీటర్ దూరం అక్కడికి పోయి వాల్ తింపొచ్చి ట్యాకి నింపుకొని మళ్ళీ విలేజ్లో నీళ్ళు సప్లై చేస్తుండే. అప్పుడు వేతనాలు ఏం లేకుండే. ఇంటికి సంవత్సరానికి 10 రూపాయల జొన్నల పప్పుల అడుకొని వాటర్ ఇడుస్తుండే. ఇతనికి 2020లో ప్రభుత్వం బీఆర్ఎస్ సర్పంచ్ రావడం వల్ల రామ్తీర్త్లో రాజకీయ కక్ష సాధింపులతో నిర్దాక్షిణ్యంగా తీసేయడం జరిగినది. ఇది బీఆర్ఎస్ నాయకులు తెలుసుకొని మాట్లాడాలని సూచిస్తున్నా. ఎందుకంటే మీరు రామ్తీర్కి వచ్చి తెలుసుకోండి, ఫ్యాక్ట్ ఏముంది, అక్కడ ఏం జరిగినది, ఎందుకు తీసేయడం జరిగింది. మేము తీసేయలేము. తీసేసే నైజాం మీది. మా కాంగ్రెస్ నాయకులకు తీసేసే నైజాం లేదు. మేము ఎవరిని వాళ్ళకి ఇచ్చినాం. 25 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తిని 2020 లోపల తీసేసి గంగారాం పెట్టుకున్నారు. కానీ మేము వచ్చినాక అతని ఫలితాన్ని బట్టి అనుభవాన్ని బట్టి మళ్ళీ అతనికి ఇచ్చినాం. కానీ మాకు తీసేయడం జరిగేది. మీకు తెలుసు తీసేయడం. నేను చెప్తున్నా, ఇప్పుడు కంటి విలేజ్ మండల ఆఫీస్ ఎంపీడీ ఆఫీస్ లోపల ఈజీఎస్ స్వీపర్ అండ్ అటెండర్ అయినటువంటి శివ తండ్రి పేరు నరసప్ప. అతనికి 2020 సంవత్సరం లోపల ఎంపీపీ అండ్ సర్పంచ్ ప్రభుత్వం మారంగానే రాజకీయ కక్ష సాధింపుతో తీసేయడం జరిగినది. ఎటువంటి కారణాలు లేకుండా తీసేయడం జరిగింది. శివకు అతని ప్లేస్ లోపల ప్రకాష్కు పెట్టుకోవడం జరిగింది. అతడు ప్రకాష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కాబట్టి ఈ రోజు ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ లోపల వాళ్ళ భార్య మెంబర్గా గెలిచింది. అతను ఈ రోజు ఈజీఎస్ లో స్వీపర్ అటెండర్ పనిచేస్తున్నాడు. తీసేసే నైజాం మీకు తెలుసు, మాకు తీసేసే నైజాం తెలియదు. మేము ఉన్నలకు అందరికీ కలుపుకొని పోయే నైజాం కాంగ్రెస్ పార్టీ నైజాం. మీరు ఇంకొక విషయం ఏం చెప్పారంటే సర్వే నంబర్ 42/2/2 లోపల గంగారాం 2 గుంటల భూమి ట్యాంక్ ప్లేస్కి ఇచ్చిందని, వాటర్ ట్యాంక్ ప్లేస్కి ఇచ్చిందని చెప్పారు. అది ఎక్కడన్నా ఇచ్చినట్టుగా మీ రికార్డులో ఉంటే నాకు తీసుకొని చూపెట్టుండి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే 92 లోపల స్వర్గీయ రామ్తీర్త్ కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ చాకలి పీరప్ప గారు ఎంఆర్ఓకు అదేవిధంగా ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసి సర్వే చేసి గౌటాన్ భూమి తీసి అక్కడ ట్యాంక్ నిర్మించడం జరిగినది. ఇది అన్ని తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకోకుండా ఏం మాట్లాడకండి. పనివేలోని మంగళోనికి పిల్లినెత్తి గొరిచినట్టుగా పనులు పెట్టుకునకండి. మా విలేజ్ సమస్య మాకు తెలుసు ఏం జరిగిందో. మీ విలేజ్ సమస్య మీరు చూసుకోండి. ఫస్ట్ మీ ఇల్లు చక్క పెట్టుకోండి. మీ ఇల్లు చక్క పెట్టుకున్నాక మీ ఇంట్లకు వేరే గ్రామాలకు సలహాలు సూచనలు ఇవ్వండి. ఇంకొకటి, ఇసుంటి తీసేసే నైజాం భూ కబ్జాలు రాష్ట్రం నుంచి, జిల్లా నుంచి, తాలూకా నుంచి మండల్ దాకా మీ బీఆర్ఎస్ మీ టీఆర్ఎస్ తెలుసు. ఈ తీసేసే నైజాం కాంగ్రెస్ పార్టీకి ఉండదు. బడుగు బలైన వర్గాలకు ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రజాపాలన ఏం చేసినా ఒకదానికి 2 సార్లు ఆలోచించేస్తుంది. ఇది ఎందుకు తీసిరు 2020 లోపల దీనికి కారణం తెలపాలి. అదేవిధంగా 2020 లోపల కంటి ఎంపీడీ ఆఫీస్ ఈజీఎస్ ఆఫీస్ లోపల అటెండర్గా ఉన్న శివకు ఎందుకు తీసిరో వీటికి కారణాలు చూపండి ముందు అని ఈ బీఆర్ఎస్ నాయకులకు నేను సూచన చేస్తున్నా. అదేవిధంగా పచ్చకామర్ రైతులకు అందరికీ లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఆ పచ్చకామాలు హాస్పిటల్లో చూపెట్టుకొని టాబ్లెట్లు వేసుకున్నాక మంచి కలతం చూడండి, మంచిగానే కనిపిస్తుంది అని ఈ చిన్న మీడియా సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. రామతీర్థము ఎనికెమురి పంచాయతీ ఒకటి ఉండే. అప్పుడు ఆ 2 ఊళ్ళు ఒకటి పంచాయతీ ఒక్కటి ఉన్న సంధి ఎనికెమురిలో 3 సర్పంచుల పోయి నేను పనిచేసే నుంచి. దాని తర్వాత మా ఊరికి నాగప్ప సర్పంచ్ అయ్యిండు. దాని తర్వాత నాగప్ప అయినాక సంజీరెడ్డి సర్పంచ్. దాని తర్వాత శరణప్ప టీఆర్ఎస్ నుంచి గెలిచి నాకు తీసేసిండు. ఇప్పుడు మా సర్పంచ్ సాబ్ వచ్చిండు, మాకు తీసుకున్నాడు. వాళ్ళ హుక్మత్ ఉండే, వాళ్ళ పార్టీ ఉండే, వాళ్ళ పార్టీ దిక్కల కక్షతో బీకేసారు. నాకు నేను
ఏమైనా 1 కిలోమీటర్ దూరం పోయి బండి మీద సైకిల్ మీద పోయి దాన్ని వాళ్ళు ఫుల్లో చేస్తుంటే మరో ఊళ్ళో ట్యాంక్ నింపుతుంటే ముందు దాంట్లో ట్యాంక్ కింద ముందు ఒక బావి ఉండే కింద మోటార్ చాలు చేయాలా, మోటార్ కాలిపోతే నారాయణ కడుగు పోయి నింపుకొని రావాలా, స్టేటర్ పోతే నారాయణ కడుగు పోయి నింపుకొని రావాలా, పన్నీరుతో పెట్టి అంత కష్టపడ్డ పుణ్య నాకు ఇప్పుడు ఏదో ఒక 2 రూపాయలు జీతం అయిందని కక్షతో నాకు తీసేసారు. పుణ్య నాకు పని చేసేటప్పుడు ఎవడు పెట్టడం రాలేదు, 6 సర్పంచులు పోయి నేను పని చేసేటి నుంచి. నేను గరిబడి ఉన్నానే పని చేసుకుంటూ వచ్చిన. మా ఊరు మంది కూడా ఇష్టం రాసిన కాగితాలు కూడా ఉన్నాయి మా ఇంట్లో. ఇంకా అప్పుడు నేను వల్ల నాతో కాదంటే నీకు తప్పలేరు, జీతం వచ్చినా నాకే పెడతాం నీకే పెడతాం అంటే ఆశతో వీడి దాకా చేసుకుంటూ వచ్చిన. నేను గరిబడి ఉండే పని చేసిన నేను.